ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలండి. దేవుడు మనలను ప్రేమించి ఈ ఆగస్టు 29వ తారీఖు పగలంతయును కాపాడి రాత్రి సమయాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందులకు ఆయనకి స్తోత్రము, ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు సారిసారిగా తన వాక్యాన్ని మనకు వినిపించుచూ ఉంటుండగా విని మనము భయభక్తులలో ఎదుగుదాము. ఈ రాత్రి కీర్తనలు 119వ కీర్తన 14వ వచనం, సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. చదవబడిన ఈ లేఖనములను బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యము మన వినికిడులో ఆయన దీవించును గాక. ప్రియులారా, ఆయన వాక్యమును బట్టి ఆయన భక్తుడు అనగా ఈ కీర్తనకారుడు క్రైస్తవ విశ్వాసికి సాదృశ్యమైన మాటలు ఇవన్నీ. సర్వ సంపదలు కాబట్టి ఈ లోక ధనము కంటే దేవుని వాక్యము గొప్పదని 14వ వచనం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన విధులు చొప్పున, ఆయన కట్టడల చొప్పున, ఆయన త్రోవలు మన్నించి నడిస్తే మనము పరసంబంధమైన ఆనందాన్ని కలిగి ఉంటామండి. దావీదు 15వ వచనంలో నీ ఆజ్ఞలను అంటే నీ వాక్యాన్ని నేను ధ్యానించేదును అంటున్నాడు. నీ త్రోవలు అంటే ఆయన వాక్యమే, మన్నించేదును అంటున్నాడు. నీ కట్టడలు అంటే ఆయన వాక్యమే, నీ కట్టడలను బట్టి అంటే నీ వాక్యమును బట్టి నేను హర్షించేదను అంటున్నాడు. చివరిగా ఏమంటున్నాడు? నీ వాక్యమును నేను మరవకయుందును అని. అవును, మనము క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నాము. మనమే పత్రిక అయి ఉన్నాము. మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు ప్రచురించువారమై ఉన్నాము. అందుకనే 10వ వచనములో నా పెదవులతో వివరించేదను అంటున్నాడు. కాబట్టి వివరించటంలోనే సంతోషం ఉంది, ధ్యానించటం ఉంది, మన్నించటం ఉంది, హర్షించటం ఉంది, మరవక ఉంటామండి. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో ఏ అలజడు ఉందో, మీ ఇంటిలో ఏ పోరుందో, నీకే ఏ సమాధానం లేని స్థితిలో ఉన్నావో వాక్యం మీద ఆధారపడము. అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. నా జీవితంలో కూడా ఒక రాత్రి భయంకరమైనటువంటి శాతపడి శక్తుల నుండి నేను తప్పించబడుటకు వాక్యమునే నేను చదివాను, ప్రార్థించాను. ఆ రాత్రి గొప్ప కార్యం దేవుడు చేశాడు. నేను సంతోషం భరితుడినయ్యాను. వాక్యమునకున్న శక్తి, పవరు నేను ఎరిగాను. నా కుటుంబమును కినబడిలాగా మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఉన్న మాటలు అన్నీ చదివాను. ఆ రాత్రి నా మీదకు పంపినటువంటి చేతబడి శక్తులను దేవుడు తిరిగి వారి దగ్గరికే పంపివేసినాడు. కాబట్టి మనకు సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది. సర్వ సంపదలు దొరుకున్నట్లు నీ శాసనములు మార్గము నేను సంతోషిస్తున్నానని దావీదు చెప్పినట్లుగానే యేసుక్రీస్తులో నీవు నేను కూడా చెప్పగలుగుతాము. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని నువ్వు వ్యక్తిగతంగా చదువుకొని మరింతగా ధ్యానం చేయము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఈ రాత్రి కీర్తనలలో ఉన్న ఈ మాటలు మాకు వినిపించినారు, అందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ మాటల గుండా మాలో సంతోషము, సమాధానమును దయచేయండి. అత్త కోడలకి పడటం లేదు నాయన, సహాయం చేయండి. భార్య కలిగినటువంటి పెనిమిట్లు నాయన, సహోదరులు ఎంతో భయంకరమైన స్థితిలోనున్నారు. కొందరు భార్యలు కూడా భర్తల్ని నాయన వేధించేవారుగా ఉన్నారు. ప్రభా, సమాధానమును దయచేయండి. కుటుంబంలో నెమ్మది ఇవ్వండి నాయన.
పిల్లలు పెద్దవారు మాటలు విని లోబడుటకు సహాయం చేయండి. వారు సొంత నిర్ణయాలలో ఫెయిల్ అవుతున్నారు, ఎంతో చిక్కవుతున్నారు. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను లోకం లాగుతుంది, పరజనులు లాగి పాడు చేస్తూ ఉన్నారు. వేరే ఆలోచనలు వీరిలో పెడుతూ కుటుంబాన్ని పాడు చేస్తూ వస్తున్నారు. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారిని పోగొట్టుకున్న వారిని దర్శించండి. ఈ రాత్రి నాయన పెనిమిటిని పోగొట్టుకున్న స్త్రీలు నాయన మంచి ప్రవర్తన గలవారై ఉండుటకు సహాయం చేయండి. కొందరు స్త్రీల గురించి నీ దగ్గర ప్రార్థిస్తున్నాము. వారు భర్త లేరు కదా అని యవన బిడ్డలను మోహిస్తూ ఉన్నారు. నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని బట్టి యవన బిడ్డలు పాడవుతున్నారని, వారు కూడా బిడ్డలు ఉండగా వారి బిడ్డలు కూడా ఇలా పాడైపోతారని తెలుసుకొని నాయన మారు మనసు పొందుటకు సహాయం చేయండి. నా తండ్రి, నీవే కృప చూపించండి నాయన. ఈ రాత్రి నాయన ఈ వాక్యము విని నా కుటుంబాన్ని దిద్దండి ప్రభువా అని ఎవరైతే అడుగుతున్నారో వారిలో నీ గొప్ప కార్యాలు చేసి మీ ఆదరణ కృప దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి.